హలో గైస్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. ట్రేడ్ అయితే తీసుకున్నాం, 2 ట్రేడ్లు అయితే తీసుకున్నాం. మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అయింది. చూసుకుంటే ఇది అసలు నాకు చాలా బాధగా ఉంది గైస్. మాట్లాడడం కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఏమవుతుందో తెలియట్లేదు. చాలా రోజుల నుంచి పెద్ద పెద్ద లాస్లు అయితే చేస్తున్నాను. 545 లాస్ ప్లస్ 100 645 రూపీస్ లాస్, నేను 800 రూపీస్ లాస్. ఏమైందో తెలియట్లేదు గైస్. అసలు ట్రేడింగ్ అయితే చేయలేకపోతున్నాను. మైండ్ అసలు నాకు ఫోకస్ కూడా అసలు ఉండట్లేదు. ఎందుకో నాకే అర్థం కావట్లేదు అసలు. చూస్తే లాసెస్ చెప్తాను గైస్. ఫస్ట్ ట్రేడ్ అయితే ఈ బ్రేక్అవుట్ ది ట్రేడ్ తీసుకున్నా. ఇది ఎస్టర్డే లో, ఇది సారీ, ఇది ఒకటి గైస్, ఇదో గ్లిచ్ గైస్. ట్రేడింగ్ వీలో చెప్తాను మీకు. ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ చెప్తాను. ఫస్ట్ ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నాను గైస్. ఇక్కడ ఇక్కడ ఈ లో అయితే బ్రేక్ అయింది. మనకి ఎస్టర్డే లో అయితే బ్రేక్ అయిందని చెప్పి ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇక్కడ ట్రాప్ చేసింది. ఇక్కడ తప్పు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వలేదు, అదే తప్పు. ఇది ఫస్ట్ ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నాను కదా. సెకండ్ ట్రేడ్ అయితే ఈరోజు లో బ్రేక్ చేసినప్పుడు తీసుకున్నాను. మొమెంటమ్ క్యాండిల్ బిగ్ బార్ కాబట్టి తీసుకున్నాను. ట్రేడ్ అయితే తీసుకున్నాం, మన డైరెక్షన్లో వెళ్ళింది. కానీ అసలు అయితే హిట్ అయింది. అసలు ఎందుకు హిట్ అవుతుందో కూడా అసలు అర్థం కావట్లేదు. ట్రేడ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడ్ గైజ్, ఇంకోండి గైస్, ఇక్కడ తీసుకున్న సమ్వేర్ అరౌండ్ ఇక్కడెక్కడో తీసుకున్నట్లున్నాను. కాకపోతే అస్సలు అయితే హిట్ అయింది. ఇక్కడ మనకి ఇది కూడా ఎక్కువేం లేదు గైస్. మనకి 6 పాయింట్స్ ఉంది, 6-7 పాయింట్స్. కానీ మీరు ఇందులో చూసుకొని ఉంటే చూడండి ఎంత వాలిటైల్గా ఉందో మార్కెట్. నేను ఎక్కడ తీసుకున్నాను అంటే ఈ టాప్లో తీసుకున్నాను గైస్. ఈ క్యాండిల్ టాప్లో తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి సడన్గా టప్ మనం మూసింది గైస్. క్యాండిల్ అయితే ఇక్కడికి వెళ్ళి ఈ రిజెక్షన్ క్యాండిల్స్ అన్నీ నాకే వస్తాయి. ఎప్పుడు చూసినా అంతే గైస్. టాప్లో కొంటాను, అక్కడి నుంచే పడుతుంది. అసలు 1 రూపీ అక్కడి నుంచి పైకి కూడా వెళ్ళదు. చూసుకుంటే అక్కడ నుంచి వెంటనే పడిపోయింది గైస్. వెంటనే నేను ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయింది, రివర్సల్ ఏమో అనుకుని. అయితే అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళింది 15 పాయింట్స్ వరకు అయితే వెళ్ళింది. నేనైతే ట్రేడ్ అయితే అదైతే మనకి ఎస్ఎల్ హిట్ అయింది. కనీసం ఎక్కువకైనా ట్రేడ్ చేసుకుంటాను నేను. అది కూడా ఎస్ఎల్ హిట్ అయింది. ఇది సెకండ్ ట్రేడ్ గైస్. అనుకున్నాం స్కాల్పే చేద్దాం, మైండ్లో ఉంది స్కాల్ప్ చేద్దామని అనుకున్నాను. ఆ స్కాల్ప్లో కూడా నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఎందుకు ఎస్ఎల్ హిట్ అయిందో కూడా తెలియట్లేదు. క్యాండిల్లో కూడా ఏం రిజెక్షన్ లేదు గైస్. అదిగో 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూపిస్తే ఇక్కడి వరకు కూడా నేను రాలేదు. ఇక్కడే నాకు ఎస్ఎల్ అయితే హిట్ అయింది. అరౌండ్ 15-6 నుంచి 15-6కి అప్పుడు తీసుకున్నాను గైస్. అంతే. ఈ క్యాండిల్ ఏ క్యాండిల్ ఇది? 15-5కి తీసుకున్నాను గైస్ నేను. 15-5కి తీసుకున్నాను. 15-5కి తీసుకొని ఎస్ఎల్ ఎలా హిట్ అయిందో కూడా నాకు అసలు అర్థమే కావట్లేదు. అదే గైస్, నాకు మైండ్ అయితే పని చేయట్లేదు. కాకపోతే ఇక్కడ నేను ఏం నోట్ పెట్టుకుంటానంటే, ఇలాంటి బ్రేక్అవుట్స్ దగ్గర 1 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయి. ఏదైతే పెట్టుకుంటాను కానీ ఇంకా అంతకుమించి ఏం లేదు. నాకు తెలిసి ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర తీసుకున్నా వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయినట్టే నాకు ప్రీమియమ్స్ అలా అయినట్లున్నాయి. కానీ నేను అంతకుమించి ఇంకేం చేయలేను. నాకు చెప్పలేకపోతున్నాను గైస్. 64% ఆఫ్ ది క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోయింది. ఇంకా 66,000 ఉంది. ఏమో నాకే అర్థం కావట్లేదు ఏం చేస్తా. ట్రేడింగ్లో ఏం చేస్తాను నాకే అర్థం కావట్లేదు. ఇది ఫస్ట్ ట్రేడ్ అయితే ఇది 15-5 క్యాండిల్ దగ్గర అయితే ఎంట్రీ అయ్యాం. టాప్లో ఎంట్రీ అయ్యాం. 81.55 దగ్గర ఎంట్రీ అయినట్లున్నాను. వెంటనే ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఇది సెకండ్ ట్రేడ్ అయితే జరిగింది. ఫస్ట్ ట్రేడ్ అయితే ఇక్కడ అయింది గైస్. ఫస్ట్ ట్రేడ్ అయితే ఇది
ఇక్కడ తప్పు ఏం చేశానంటే బ్యాంక్ నిఫ్టీ అక్కడ మూవ్ అవ్వలేదు ఆ టైంకి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ లో పైన ఉంది, కానీ ఇక్కడ నేను ట్రేడర్ తీసుకున్నా, అదే తప్పు. ఇక్కడేనా? ఒకసారి వెయిట్ చేయండి guys. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా మూవ్ అవ్వలేదు, కానీ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవ్వకుండా ట్రేడ్ తీసుకున్నా. ఇది గైస్ అయితే ట్రేడింగ్ ఈరోజు. సెకండ్ ట్రేడ్ అంటే ఫస్ట్ ట్రేడ్ అంటే ఇక్కడ తీసుకున్నా. ఈ ఫస్ట్ ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నా. ఇది కూడా సేమ్ టాప్లో తీసుకున్నా. టాప్లో తీసుకున్న వెంటనే సెలెక్ట్ అయింది, అక్కడి నుంచి రివర్సల్. ట్రేడ్ అరౌండ్ 10:21 స్ట్రైక్ ప్రైస్ అయితే 221,050. ఓకే గైస్, మళ్ళీ